జయన్ రవి ఇప్పుడైన వార్త కాదు, ఒక స్టార్ హీరో వ్యక్తిగత జీవితం ఎలా సంక్షోభంలో పడిందో చెప్పే విషాదకరమైన ఘటనల సమాహారం. తమిళ స్టార్ హీరో జయన్ రవి అలియాస్ రవి మోహన్ జీవితం ఇప్పుడు ఒక పెద్ద తుఫాన్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఓవైపు విడాకుల గొడవలు, మరోవైపు ప్రేమ వ్యవహారాలు, ఇంకోవైపు చేతపడి చేశారనే భయంకరమైన ఆరోపణలతో ఆయన పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు కథ ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే జయన్ రవి ఆయన భార్య ఆరతి మధ్య విభేదాలు ముదిరి కోర్టు మెట్లెక్కాయి. అయితే ఇది సాదాసీదా విడాకుల కేసులా కాకుండా ఒకరిపై ఒకరు బురద జల్లుకునే స్థాయికి వెళ్ళింది. ఆర్తి తనను మానసికంగా హింసించిందని రవి ఆరోపిస్తుంటే, రవి మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆర్తి వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే జయన్ రవి సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో సన్నిహితంగా ఉన్నారనే వార్తలు బయటకొచ్చాయి. అందుకు సంబంధించినట్టుగా వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. కట్ చేస్తే రీసెంట్గా కెనీషా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ జయన్ రవికి బ్రేకప్ చెప్పినట్టుగా అనౌన్స్ చేసింది. ఇక అతడు నీకే సొంతం అంటూ పరోక్షంగా ఆర్తిని ఉద్దేశించి కామెంట్ చేయడం కూడా చేసింది. ఇక మరోవైపు ఆర్తి గురించి కెనీషా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని మద్రాస్ హైకోర్టు గట్టి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కెనీషా ఏకంగా చెన్నై వదిలి వెళ్ళిపోయినట్టుగా సమాచారం. అయితే ఇప్పుడు తన జీవితంలోని ఓ 3 అక్షరాల హీరోయిన్ ఎంటర్ అయిందని, ఆమె వల్లే ఇదంతా అని మన హీరో వాపోతున్నాడు. అంతేకాదు ఇటీవల మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న జయన్ రవి తన కాపురంలో చిచ్చు పెట్టింది ఆ 3 అక్షరాల హీరోయిన్ అని బాంబు పేల్చారు. ఆమె పేరు నేరుగా చెప్పకపోయినా తమిళ మీడియాలో ఆమెను ఇడ్లీ నటి లేదా 3 అక్షరాల నటి అని కోడ్ లాంగ్వేజ్లో పిలుస్తున్నారట. ఆమె వల్లే తన కుటుంబం నాశనమైందని రవి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రకరకాల ఊహాగానాలున్నా అధికారికంగా ఆ నటి పేరు మాత్రం బయటికి రాలేదు. ఇక మే 2026లో జరిగిన ప్రెస్ మీట్లో జయన్ రవి వెక్కి ఏడుస్తూ సంచలన ఆరోపణలు అయితే చేశారు. తనపై అత్తామామల వైపు నుంచి చేతబడి ప్రయోగాలు జరిగిందని ఆయన ఆరోపించారు. దీనివల్ల తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని, రక్తం వాంతులు చేసుకున్నానని మీడియా సాక్షిగా చెప్పడం అందరినీ కలిసివేసింది. తాను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానంటే ఒకానొక దశలో చేతి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఆవేదన వ్యక్తం చేశారు ఈ హీరో. మానసికంగా తాను చనిపోయానని, ఇన్ని గొడవల మధ్య తాను నటించలేనని జయన్ రవి తెగేసి చెప్పాడు. విడాకులు పూర్తిగా వచ్చి ఈ సమస్యలన్నీ తీరే వరకు సినిమాలు కూడా చేయనంటూ ప్రకటించారు. జయన్ రవి పరిస్థితి చూస్తుంటే ఇది కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా అతని కెరీర్ని దెబ్బతీసే స్థాయికి చేరినట్లు అర్థమవుతోంది. తాను బాధితుడనని, భార్య కుటుంబం తనను బానిసలా చూస్తోందని, ఇప్పుడు తన పరువు తీస్తున్నారని జయన్ రవి వాదిస్తుంటే, రవికి పరాయి స్త్రీల వ్యామోహం ఉందని, అందుకే కుటుంబానికి దూరమయ్యాడనేది ఆర్తి వాదన. వీరిద్దరి వాదన ఏమైనా కూడా మొత్తానికి ఒక స్టార్ హీరో చేతబడి రక్తం వాంతులు అంటూ పబ్లిక్గా ఏడవడం మాత్రం సినీ చరిత్రలో సంచలనంగా మారింది ఇప్పుడు. అంతేకాదు ఈ వివాదం ఇప్పుడే సద్దుమణిగేలా కూడా లేదు. ఇక ఇదంతా గమనిస్తున్న రవి ఫ్యాన్స్ మాత్రం సింపుల్గా పాపం రవి అంటూ తమ విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.